ఇదే అంశానికి సంబంధించి మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఇప్పుడు చోటు చేసుకుంటుంది. సీఎం సోదరుడైన కొండల్ రెడ్డికి సైతం సిట్ పిలుపునిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులను జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కొండల్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్టుగా సిట్ గుర్తించింది. రేవంత్ రెడ్డితో పాటు కొండల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు గుర్తించారు అధికారులు. రేపు ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ఆయన తమ్ముడి ఫోన్ సైతం ట్యాప్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఇంకా వీళ్ళని సిట్ రేపు నోటీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి అండ్ విచారణ ఏ రకంగా జరిగే అవకాశం ఉందనుకోవాలి నగేష్? అంటే సిట్ చీఫ్గా సజ్జనార్ను నియమించిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడైతే పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే వరుసగా చాలామందిని ఇప్పటికే విచారణకు పిలుస్తున్నారు. వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిన విధానాన్ని పూర్తిగా సిట్టు పర్యవేక్షిస్తుంది. కొన్ని ఇష్యూలలో మాత్రం ఇప్పటికీ గతంలో సిట్టు నడిపిన సిద్దిపేట సిపిగా ఉన్న విజయ్ కుమార్ని పిలిచి ఆయన నుంచి కూడా చాలా వివరాలు సేకరిస్తున్నారు. మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ నవీన్ రావును 8 గంటల పాటు, అంటే 8 నుంచి 10 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించారు. ఇవాళ నవీన్ రావు ఫాదర్ కొండల్ రావుని కూడా విచారణకు రమ్మని పిలిచారు. కానీ తన వయసు పైబడిందని చెప్పి ప్రస్తుతం అయితే సిట్ చీఫ్ సజ్జనార్కి లేఖ రాస్తూ కొంత టైం అడిగారు. ఒకవేళ వయసు సహకరించకుండా ఇబ్బందిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సిట్టులోని ఏదో ఒక అధికారి కొండలరావు ఇంటికెళ్ళి విచారించే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు కూడా నోటీసులు ఇచ్చారు. సందీప్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని చెప్పి సమాధానం ఇచ్చారు. మాధవరం కృష్ణారావు సజ్జనార్తో మాట్లాడి కొంత టైంని తీసుకున్నారు. కానీ ఇందులో బిగ్ ఇష్యూ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. గతంలో అంటే ప్రతిపక్ష నేతలుగా ఉన్న సమయంలో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉండేవాడు. రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అటు తిరుపతి రెడ్డిది, ఇటు రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డిది, వాళ్ళ ఇంకో బ్రదర్ కృష్ణారెడ్డిది వరుసగా ఫోన్ ట్యాప్ అయినట్లుగా గతంలోనే కంప్లైంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి ప్రతిపక్ష నేత ఉన్న సమయంలోనే చాలా సందర్భాల్లో ఆరోపించారు. రేపు కొండల్ రెడ్డిని విచారణకు రమ్మని చెప్పి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు కొండల్ రెడ్డి తన ఫోన్తో సిట్ ముందు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాప్ అయిన విధానాన్ని, అప్పుడు జరిగిన సంభాషణలు కావచ్చు, అక్కడక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని కూడా ఆ ట్యాప్ అయిన ఆడియో రికార్డుని కూడా కొండల్ రెడ్డికి వినిపించే అవకాశం కనిపిస్తుంది. కొండల్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్లలో కామారెడ్డి ఇన్ఛార్జ్గా పనిచేశాడు. 2 చోట్ల సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేస్తే అంటే కొడంగల్, ఇటు కామారెడ్డి, అంటే కొడంగల్ నుంచి గెలిచాడు, కామారెడ్డి నుంచి ఇద్దరు, అంటే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్తో పాటు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా పోటీ చేశాడు. అంటే ఎందుకంటే అప్పుడు బిగ్గెస్ట్గా అక్కడ ఆ ఎలక్షన్ అనేది కూడా అప్పుడు జరిగిందని చెప్పచ్చు. ఆ టైంలో ఇద్దరు ఓడిపోయారు, బీజేపీ అభ్యర్థి మాత్రం అక్కడ గెలిచాడు. కానీ కొండల్ రెడ్డికి సంబంధించిన ఫోన్ని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా ట్యాప్ చేసినట్టుగా ఆరోపించారు. ఈ క్రమంలోనే కొండల్ రెడ్డికి నుంచి కూడా సమగ్ర సమాచారాన్ని రేపు సిట్ సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరో 2 ఎమ్మెల్యేలు కూడా సిట్ పిలిచింది. రేపు జయపాల్ యాదవ్లు, అంటే మాజీ ఎమ్మెల్యేలు జయపాల్ యాదవ్ కానీ చిరుమర్తి లింగయ్య, వీళ్ళిద్దరిని కూడా సిట్ విచారణకు పిలిచింది. ఎందుకంటే వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా సిట్ దగ్గర కొన్ని ఆధారాలు లభించాయి. మరి సొంత పార్టీ నేతలనే ఫోన్ ట్యాప్ చేసినట్టుగా పార్టీలో ఉన్న గత అంటే బీఆర్ఎస్ నేత ప్రస్తుత మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తన సొంత బాబా ఫోన్ అనిల్ది కానీ మిగతా బీఆర్ఎస్ ప్రధాన లీడర్లందరూ కూడా ట్యాప్ చేశారని చెప్పి ఆరోపించిన క్రమంలో జయపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య వీళ్ళిద్దరు కూడా సిట్ ముందుకు హాజరవబోతున్నారు. వీళ్ళ సంబంధించిన వాంగ్మూలాన్ని కూడా సిట్ సేకరించనుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విచారణలో ఉన్నా కూడా ఇప్పటికీ కేసులో దూకుడు పెంచి ఛార్జ్ షీట్లు వేయాలనేది కూడా ఖచ్చితమైన అంశం కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి ఛార్జ్ షీట్ ఈ కేసులో దాఖలైంది. 68 పేజీల ఛార్జ్ షీట్ని నాంపల్లి కోర్టులో ఇప్పటికే సిట్ దాఖలు చేసింది. ఎందుకంటే అప్పుడు సిట్ చీఫ్గా ఉన్న విజయ్ కుమార్ ఈ ఛార్జ్షీట్ని దాఖలు చేసి అప్పుడున్న సాక్షుల్ని అలాగే అప్పుడున్న ఎవరైతే సిట్ విచారణకు పిలిచిన వ్యక్తుల వాంగ్మూలాన్నింటినీ జోడిస్తూ కూడా ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
నెక్స్ట్ రెండవది తర్వాత మూడవది కూడా ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పి సజ్జనార్ ఇప్పటికే ఈ వ్యవహారంలో కూడా ఎవ్రీడే లీగల్గా కొన్ని అంశాలని తన పరిగణలోకి తీసుకుంటూ లీగల్ ఆస్పెక్ట్ సంబంధించి కూడా లీగల్ అడ్వైజ్ తీసుకుంటూ కూడా ఈ కేసులో ముందుకెళ్తున్నారు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా సిట్లో సిద్దిపేట సిపికి సంబంధించిన విజయ్ కుమార్ కానీ సజ్జనార్ కానీ మిగతా ఆఫీసర్ దాదాపుగా 6-7 మంది అధికారులు ఉన్నా కూడా పర్యవేక్షణ అంతా కూడా సజ్జనారే ప్రస్తుతం ఈ కేసును పర్యవేక్షిస్తూ నెక్స్ట్ లెవెల్లో, ఎందుకంటే ఫోన్ ట్యాప్కి సంబంధించి అప్పటి ఎస్ఐబి అంటే ఇప్పుడున్న ఎస్ఐబి ఆఫీస్ ఏదైతే బేగంపేటలో ఉందో ఆ బేగంపేట ఎస్ఐబి ఆఫీస్ నుంచి కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడిచిందని చెప్పి గుర్తించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న పరికరాల్ని బయట దేశాల నుంచి తీసుకొచ్చి చాలామంది అంటే ఎమ్మెల్యేలను, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రైవేటు వ్యక్తులను కూడా ఫోన్ ట్యాప్ చేశారు. అంటే అప్పటి ఎలక్షన్లలో ఖచ్చితంగా గెలవాలనే ఆదేశాలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండడంతో ప్రభాకర్ రావు తను చీఫ్గా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి తన నుంచి చాలామంది అధికారులను పెట్టుకుని అంటే ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ మిగతా చాలామంది ఇందులో పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ చేస్తూ కంటిన్యూగా ఫోన్ ట్యాపింగ్ అనేది చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ వీళ్ళందరూ కూడా అప్పటి ప్రభుత్వం చేయమంటే మేము చేసామని చెప్పి కూడా వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు పొందుపరిచారు. ఇదే విషయాన్ని మొదటి ఛార్జ్షీట్లో కోర్టులో దాఖలు చేసింది. ఇప్పుడు జరుగుతున్న విచారణ అంతా కూడా కోర్టు అనుమతితోనే కంటిన్యూగా విచారణ కొనసాగుతుందన్న యాంగిల్ని తీసుకొని నాంపల్లి కోర్టు అనుమతితోనే ఇప్పుడు వీళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నామని చెప్పి కోర్టుకు తెలుపుతూనే నోటీసులు ఇస్తున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తమ్ముడైన కొండలరెడ్డి విచారణకు హాజరవుతున్నాడు. కామారెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి తన ఫోన్ను ట్యాప్ అవడం అంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు కొండలరెడ్డి, ఏం చేస్తున్నాడు అని చెప్పి ఎప్పటికప్పుడు వాచ్ చేసిన విధానాన్ని కూడా కొండలరెడ్డికి అప్పుడు ఫోన్ ట్యాప్ అయిన మాటల్ని కూడా వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక చాలామంది కూడా ఇలా ఎవరైతే ఇంపార్టెంట్ వ్యక్తులలో వాళ్ళందరి ఆడియో రికార్డులు కూడా వినిపించారు. ఈ క్రమంలో కొండలరెడ్డి కానీ, ఇప్పుడు జయపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్య, మాధవ కృష్ణారావు కావచ్చు, వాళ్ళ కొడుకు సందీప్ రావు కావచ్చు, మొత్తం ఓవరాల్ ఇష్యూలో అంటే నవీన్ రావు తండ్రి కొండలరావు కానీ అంటే నవీన్ రావు సంబంధించి అప్పటి ఆరోపణలు వేరు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వానికి సహకరిస్తూ ఇందులో కొంత ఏదైతే ఎక్విప్మెంట్ తీసుకొచ్చారనే ఆరోపణ. సో ఆరోపణ పక్కన పెడితే మిగతా వాళ్ళకి సంబంధించి ఖచ్చితమైన సమాచారం వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందని ఉంది కాబట్టి వాళ్ళందరినీ పిలిపించి విచారించి ఫర్దర్గా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేస్తూ ఈ 2 రోజులు అంటే రేపటికైతే వీళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉంది. తదుపరి విచారణలో భాగంగా అప్పటి కంటిన్యూ లిస్ట్లో ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారో ఆ ఆడియోలను బట్టి మిగతా వాళ్ళని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే నగేష్, ఒకసారి ఈ కేసు మొత్తం ట్రాక్ చేసుకుంటే అంతకుముందు ఇటు కేటీఆర్ ఈ కేసును కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ప్రెసెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకే కేసుకు సంబంధించి నోటీసులు ఇటు సర్వ్ అయ్యాయి, స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి అంటూ కూడా. అండ్ ఇటు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, అండ్ రేవంత్ రెడ్డి తమ్ముడికి సైతం ఇటు వచ్చి ఫోన్ ట్యాప్ జరిగినట్టుగా సిఐడి అధికారులే ఇక్కడ క్లారిటీ ఇస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ డౌన్ ఫాల్ ఈ కేసుకు సంబంధించి ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అనుకోవచ్చా? అంటే ఇందులో రకరకాల టెక్నికల్ అంశాలకు సంబంధించిన ఇష్యూ ఇది. అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం. నెక్స్ట్ లెవెల్ ఏం జరుగుతుందనేది కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణ చేస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ప్రభాకర్ రావుని కూడా దాదాపుగా కొన్ని రోజుల పాటు విచారించారు. ప్రభాకర్ రావు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఉంటూ అక్కడే భోజనం చేస్తూ సిట్ విచారణ ఎదుర్కొన్నాడు. ప్రభాకర్ రావు మాత్రం తనకు సంబంధించి పైనుంచి ఆదేశాలు వస్తేనే ప్రభుత్వ ఆదేశాలతోనే చేశాను, నా దగ్గర ఏముంది అన్న సందర్భాన్ని ఎప్పటికప్పుడు చెప్పాడు. అంటే ఒకనొక సందర్భంలో అంటే నన్ను ఇంటరాగేట్ చేస్తారా, నెక్స్ట్ మీ టైం కూడా వస్తుందన్న బెదిరింపులు కూడా అక్కడ ఉన్న పోలీస్ అధికారులు చేశాడు. ఎందుకంటే ఎస్ఐబి స్థాయిలో పనిచేసిన ఏ వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ఖచ్చితంగా తెలిసి ఉంటాయి. ఎందుకంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ అయినా లేదంటే సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా రాష్ట్రంలో చొరబడుతున్నారా, మావోయిస్టుల ఇష్యూ కానీ ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో ఏ మూలకి ఏం జరిగినా కూడా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ చీఫ్కి ప్రతి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది రాష్ట్రానికి ఆయుపట్టు. ఈ క్రమంలోనే అదే ఇంటెలిజెన్స్ని ఫోన్ ట్యాపింగ్కు వాడడం అనేది ఇక్కడ వివాదాస్పదం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అంటే ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి, డీజీపీకి కానీ రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న పరిణామాలను తెల్లవారుజామునే చెప్పడం, తదుపరి దానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు కావచ్చు, రాష్ట్రంలో లేదంటే ఎక్స్ట్రీమిస్టులు కానీ టెర్రరిస్టులు కానీ చొరబడుతున్నారా, వాళ్ళకి సంబంధించిన ఇన్పుట్స్ ఏంటి అనేది భద్రతకు సంబంధించిన క్లియర్ అంశం ఇది. కానీ ఇక్కడ భద్రతను పక్కకు పెట్టి అప్పుడున్న ప్రభాకర్ రావు నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంటు రావాలని చెప్పి ఫోన్ ట్యాప్కు పాల్పడడం అనేది ఇక్కడ ఆరోపణ. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేతల్ని, వ్యాపారులని
అందరినీ టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. ఎందుకంటే ఎవరైనా బేగం బజార్ కానీ సికింద్రాబాద్ కానీ వ్యాపారులు కూడా తమకు సంబంధించిన డబ్బుని నగల్ని పట్టుకెళ్తున్న సందర్భంలో కూడా అప్పుడు పోలీస్ అధికారులు రైడ్ చేశారు. వాళ్ళ దగ్గర 50 లక్షలు దొరికితే 40 లక్షలు పక్కన పెట్టి 10 లక్షలు కూడా చూపించిన సందర్భాలు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో ప్రతి అంశం కూడా బయటపడుతుంది. ఎందుకంటే చాలామంది అనధికారికంగా కూడా వ్యాపారులు తమ డబ్బు ₹1,00,00,000 అప్పుడు పోలీసులు గుంజుకున్నారు. కేవలం 20 లక్షలు మాత్రమే చూపించారు. ఆ 20 లక్షల్ని ఐటీ అధికారులకు అప్పగించారు. మిగతా 80 లక్షలు మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదని చాలామంది ఆరోపిస్తున్నారు. ఇట్లా ఆరోపణలు వ్యాపారుల నుంచి రాజకీయ నేతల నుంచి రకరకాల ఆరోపణలు. ఎందుకంటే అప్పటి మునుగోడు ఎన్నికల్లో అయితే ప్రతి నిమిషం కూడా వాచ్ చేసిన సందర్భం. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ గెలవాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఆ సందర్భంలో కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డదని చెప్పి అక్కడ పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ఆరోపించాడు. ఇక బీజేపీకి సంబంధించిన హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ అయితే ఇప్పటికీ కంటిన్యూగా ఆరోపిస్తున్నాడు. ఈ కేసులో ఖచ్చితంగా శిక్షలు పడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి తను కూడా వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తుల్లో ఉన్నాడు. అలాగే ఎంపీ రఘునందన్ రావు కానీ ఇట్లా చాలామంది వ్యక్తులు తమ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన వారిలో చాలామంది ఉన్నారు. ఇటు ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారులు కానీ అప్పటి న్యాయమూర్తులుగా పనిచేసిన హైకోర్టులో కానీ మిగతా కోర్టులో పనిచేసిన న్యాయమూర్తులు కూడా. ఎందుకంటే తీర్పుకు సంబంధించి ఎవరెవరు ఎక్కడే మాట్లాడుకుంటున్నారు, నెక్స్ట్ జరగబోయేది ఏందనేది కూడా ఆ సందర్భాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారనేది ఆరోపణ. అంటే ఇక్కడ ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ఎందుకంటే బెడ్రూమ్లో కూడా ఫోన్లు వింటారా, వాళ్ళ సంభాషణ కూడా వింటారని చెప్పి అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని విషయాలైతే రాజకీయ పరంగా కూడా పెద్ద దుమారాన్ని కూడా లేపాయి. మొత్తం ఓవరాల్ విషయాలకు సంబంధించి అయితే ఇన్వెస్టిగేషన్ స్పీడ్గానే సాగుతుంది. ఇందులో నెక్స్ట్ అరెస్ట్ అయ్యే వ్యక్తులు ఎవరనేది మాత్రం మనం ఇప్పటికిప్పుడే చెప్పలేం. ఇప్పుడు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా నెక్స్ట్ అరెస్టులు ఉంటాయా లేదంటే కొత్త వ్యక్తులు మళ్ళీ విచారిస్తారనేది కూడా తదుపరి విచారణ అనంతరం తెలిసే అవకాశం ఉంది. ద సేమ్ టైం నగేష్, ఇటు ఇందాక మాట్లాడుకున్నట్టు బీఆర్ఎస్కు సంబంధించిన వలసలకి ప్రెజెంట్ జరుగుతున్న ఇంట్రాగేషన్స్, ఇన్వెస్టిగేషన్స్కి సైతం మనం ఇటు పొలిటికల్గా లింక్ పెట్టచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నాము ఎక్కువ మంది ఇటు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సో బీఆర్ఎస్ గనక లేకపోతే కేటీఆర్ కనుక ప్రెజెంట్ ఏదైతే అలిగేషన్స్ వస్తున్నాయో అలిగేషన్స్లో ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ అయితే బీఆర్ఎస్ డౌన్ఫాల్ ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇక్కడ నేతలు వలసలు వెళ్ళే అవకాశం ఉంటాయని అనుకోవచ్చా మనం? అంటే రాజకీయంగా అంటే ఎవరైనా సరే డామినేట్ చేయాలని చూస్తారు. అధికార పార్టీ ఎవరన్నా కూడా ఖచ్చితంగా ప్రతిపక్షం నుంచి వలసలనే కొనసాగుతుంటాయి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ అన్నీ కూడా మున్సిపల్ కాబట్టి ప్రస్తుతం వలసలు సాగుతుంటాయి. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది డిఫరెంట్ అంశం. ఎందుకంటే ఒక ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత మరో 5 ఏళ్ల పాటు అధికారంలోకి రావడానికి తన దగ్గర ఉన్న పూర్తి అస్త్రాలను ప్రయోగించి రావడమే ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే ప్రతిపక్ష నేతలు, మిగతా నేతలు, అధికారులు, ప్రైవేటు వ్యక్తులు వాళ్ళందరినీ మాటలు వింటూ 2023లో మళ్ళీ అధికారంలోకి రావడానికి అప్పటి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందనేది ఆరోపణ. భారతదేశంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఫోన్ ట్యాప్ అవుతుంటుంది. ఎందుకంటే దేశ పరిరక్షణ, చట్టము, భద్రత అనేది ఖచ్చితమైన అంశం కాబట్టి ప్రతి స్టేట్లో ఇంటెలిజెన్స్ వింగ్ వీటిపైన పనిచేస్తుంది. కానీ ఆ రాష్ట్రంలో ఉన్న నేతలు, ప్రైవేటు వ్యక్తుల మాటలు విని వాళ్ళకి సంబంధించిన మూమెంట్ తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం, నిర్బంధానికి గురి చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎత్తుకురావడం అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. కాబట్టి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ప్రతి రాజకీయ నేత ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. గతంలో ఈ సందర్భాన్ని ఎప్పుడు కూడా మనం చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగు మా మాటలు వింటున్నారని చెప్పి ఎవరు ఆరోపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి వ్యక్తి నా ఫోన్ విన్నాడు, నా మూమెంట్ని కనుగొన్నారు వాళ్ళు, నేను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తే అక్కడ మనుషులని మమ్మల్ని అటాక్ చేశారు, ఇదేం పరిస్థితి, ఇట్లా ఉంటుందని చెప్పి చాలామంది ప్రశ్నించారు. సో ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది సీనియర్ అధికారి అయిన ప్రస్తుతం ఏడీజీగా ఉన్న సిపి సజ్జనార్కు అప్పచెప్పింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ప్రతి అంశాన్ని అప్పటి చీఫ్గా ఉన్న విజయ్ కుమార్తో అంటే ఎప్పటికప్పుడు అనుసంధానం చేస్తూ మిగతా అధికారులతో మాట్లాడుతూ న్యాయ సలహాలు తీసుకుంటూ కూడా ఈ కేసులో ముందుకెళ్తున్నారు. కోర్టు అనుమతి తీసుకుంటూ కూడా మిగతా వాళ్ళని విచారణకు పిలిపించే సమయంలో కోర్టుకు తెలుపుతూ వాళ్ళని విచారించి వాళ్ళ వాంగ్మూలాలని నమోదు చేస్తూ కోర్టుకి ఇవన్నీ కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నగేష్.